బాధపడతాం అనే మాటలు బాధపడతాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 17వ అధ్యాయము మొదటి నుంచి. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు రైతుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుబడిన భాగంలో దేవుడు తన స్వరం ద్వారా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు? అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముని డెబ్బై 75 సంవత్సరాల వయసులో దేవునితో నడవడానికి పిలిచాడు. అబ్రహాము 75 ఏండ్లప్పుడు దేవునితో నడవటానికి, దేవుని మాట ప్రకారంగా ఈ లోకంలో జీవించటానికి బయలుదేరి దేవుని యొక్క మాటను నమ్మి దేవునితో నడుస్తానికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాలి. దేవుడు చెప్పిన మాటని దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు నెరవేర్చాలి. ఇన్ని సంవత్సరాలు చూసినా అబ్రహాం మీద అన్ని
నేరాపూర్వపంలే ఏమంటారు? అంతేననేది. కంప్లైంట్స్ అంటే చాలా తేలిగ్గా అర్థమైంది అందరికి, తెలుగు మాత్రం అర్థం కావట్లేదు. అదే అదే నేరాపూర్వపంలో నేరాలు ఏదో విధంగా ఆయన మీద నిరూపణ జరుగుతూ ఉంది. వయసేమో అయిపోతుంది. ఏం చేయాలి ఇక దేవుడు? సరే, దేవుడు ఏమన్నా మాట తప్పేవాడా? మనుషుల్లాగా మర్చిపోయేవాడా? అక్కడికి 24 సంవత్సరాలు చూశాడు. ఎవరిని? అబ్రహాము. 24 సంవత్సరాలు చూసినా ఆయన మీద ఏదో ఒక దోషారోపణ, నేరమే కనబడుతుంది, కంప్లైంటే కనపడుతుంది. చేసిన వాగ్దానమేమో చాలా బలం కలిగింది. పిల్లలు లేరు, సంతానాన్ని ఇస్తానన్నాడు. సంతానాన్ని నీటింకోవడం కాదు, ఏమన్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. 24 సంవత్సరాలు వచ్చిన పిల్లలు లేరు. రెండోది, నిన్ను అభివృద్ధి పరుస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకా ఇంకా నీ మీద ఏదొచ్చినా నేనే చూసుకుంటానన్నాడు. ఆ మాటలు వచ్చాడు. 24 సంవత్సరాలు అవుతుంది. కాలం గడిచిపోతుంది కానీ కార్యం మాత్రం జరగట్లా. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడల్లా అబ్రహాము కూడా అన్నాడు, ఏమిచ్చిననేమి, ఏమి చేసిననేమి, నేను సంతానము లేని వాళ్ళలాగానే ఉంచుతున్నావు అని దేవుడి మీదే అబ్రహాం ఏం చేస్తున్నాడు? కంప్లైంట్ చేస్తున్నాడు దేవుడితో, దేవుడి మీద, దేవుడికి. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉంటారు ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? కంప్లైంట్ పెట్టేవాళ్ళు, ఫిర్యాదు చేసేవాళ్ళు. దేవుడు నాకు ఆ వాగ్దానం చేశాడు, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఆ మాట చెప్పాడు, దేవుడు నాకు ఇలా చేస్తానన్నాడు, దేవుడు నన్ను అలా చేస్తానన్నాడు. కానీ కాలం గడిచిపోతుంది, వయసు అయిపోతుంది, దేవుడు చెప్పిన మాటలు మాత్రం నెరవేరట్లేదు. ఏమండి? దేవుడు అబద్ధికుడా? దేవుడు ఏమైనా మాట మార్చేవాడా? మర్చిపోయేవాడా? మర్చిపోతాడా? చూసి చూసి అబ్రహాం గురించి ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. అసలు అబ్రహాముకి నేను ఇచ్చిన మాటని ఏ విధంగా నెరవేర్చాలి? దేవుడు ఆలోచనలో పడిపోయాడు. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు చూడండి, కీర్తనల గ్రంథంలో అంటాడుగా, నూట 39వ కీర్తన, 139 139వ కీర్తన 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి,
వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి. చూశారండి, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నా మీద నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అంటూ ఉన్నాడు. వాటిని లెక్క పెట్టుకున్నావంటే అసలు ఈ నా ఆలోచన కూడా అన్నట్ల. ఎందుకంటే అన్ని కార్యాలు ఆయన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. చెప్పాడు కదా రాత్రి, ఎక్కడ చెప్పుకుంది నాకైతే గుర్తులేదు. రాత్రి ఏం చెప్పుకున్నాం, దావీదు గురించి చెప్పుకున్నాం కదా. 89వ అధ్యాయమా? చదవరండి. 89వ కీర్తన 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చితివి, నేనొక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. చూశారు, అందుకే అన్నాడు దావీదు, దేవుడు నా పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. అవి ఎలా ఉన్నాయంట, ఇసుక. ఎవరు లెక్కించగలరు? అలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే దావీదేమన్నాడంటే, ఆయన నన్ను హెచ్చించదలిసి ఉన్నాడు, నా పట్ల అనేక కార్యాలు చేయదలిసి ఉన్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము మీద కూడా దేవుడు ఒక తలంపు పెట్టుకొని ఉన్నాడు, ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నాడు. ఆ కార్యం చెయ్యాలని చూస్తూ ఉన్నాడు. కానీ అబ్రహాము మాత్రం ఏ విధానంలో ఉన్నాడు? ఏదో విధానం, ఏదో ఒక నేర స్థాపన చేత దేవుని యొక్క కార్యాన్ని జరిగించుకోలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి చెప్పండి? సరిపెట్టుకుంటాడా? మర్చిపోతాడా? విడిచిపెడతాడా? అబద్ధం ఆడతాడా? దావీదు విషయంలోనే నేను అబద్ధం ఆడను అన్నాడు. నేను మాట ఇచ్చాను గనక మాటని నెరవేరుస్తాను అన్నాడు. మరి అబ్రహాం విషయంలో ఏం జరగాలి ఇప్పుడు? అందుకనే అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా 24 సంవత్సరాల నుంచి నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, నా తలంపుల్లో ఉన్నటువంటి ఆలోచనలు, నేను ఏమి చెయ్యాలనుకున్నానో అవి నీ మీద నెరవేర్చాలని చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను గుర్తెరగట్లేదు, నాకు అసలు అవకాశాన్ని ఇవ్వట్ల. చూశారండి, మనుషుడు ఆలోచన ఒకటి, దేవుని ఆలోచన ఒకటి. మనుషుడు ఆలోచనకి దేవుడు ఆలోచనకి ఎంత దూరం ఉంటుందంటే, ఎంత ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుందంట.
యెషయా గ్రంథంలో అంటాడు 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం అనుకోండి, చూడండి. అదేనా? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మాకు ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో చూసా. మనుష్యుడు ఆలోచనకి దేవుని ఆలోచనకి అంత దూరం ఉంటుందంట. మనుషుడు ఆలోచనేమో ఈ భూ సంబంధమైన విధంగా ఉంటుంది, దేవుని ఆలోచనేమో అంత ఎత్తున ఉంటది. మరి అబ్రహాం అందుకోలేకపోయాడు. మనుషులు అంతే, ఇప్పుడు కూడా, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అంతే. సంవత్సరాలు దేవునితోనే నడుస్తూ ఉంటారు, దేవునితో సన్నిధిలోనే ఉంటారు, దేవుని యొక్క విధానాల్లో నడుస్తున్నట్టే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. కానీ ఏదో ఒక నేరం, ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపం, ఏదో ఒక అక్రమం మనిషిని ఏం చేస్తూ ఉంటదంటే పైకి ఎదగని, దేవుని ఆశీర్వాదాన్ని చూడనీయదు, దేవుడు చేసిన వాగ్దానాల్ని నెరవేరనీయదు, దేవుని యొక్క కార్యాలు జరగనీయదు. అందుకనే అబ్రహాముతో అన్నాడు, ఏమన్నాడు? నేను అసలు ఎవరో నీకు అర్థం కావట్లేదు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. అంటే ఏంటి? ఏంటి సర్వశక్తి గల దేవుడు అండి? ఎప్పుడైనా ఏదైనా చెయ్యగలిగినటువంటి వాడని నేను. కనుక 24 సంవత్సరాలు అయిపోతేదో అయిపోయింది, ఇప్పుడైనా నా సన్నిధిలో నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండము. ఈ ఒక్క మాట ఎట్టుంది? నీకు స్ట్రాంగ్ గా ఉంది, ఆయన కష్టంగా ఉంది. నీకేమో స్ట్రాంగ్ గా ఉందంట. స్ట్రాంగ్ గా అంటే ఏంటి రాజేష్? తిరిగి బలంగా ఉందంట. ఏంటిది? ఆయన సన్నిధిలో నడవడం, ఆయన సన్నిధిలో నడవడం అంటే మనిషికి చాలా కష్టం అన్నమాట. చాలా బలంగా ఉందంట, బాధగా ఉందంట. రెండోది, నిందారహితుడు అయి ఉండుము. ఎందుకంటే నేను నాకును నీకును మధ్య ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు. నేను చెయ్యాల్సింది ఉందయ్యా నీకు, నేను మాట ఇచ్చాను, ఆ మాట నేనేం చేయాలి? నెరవేర్చాలి. దేవుడే ఆతృత పడతాడంట, మనిషికి మాత్రం ఏమి తొందర ఉండదు. ఎందుకని? ఎందుకని మేమే చెప్పినోడు చేస్తాడులే, మాట ఇచ్చాడుగా.
చెప్పాడుగా, ఆయనే చేస్తాడు. అందుకే ఇవన్నీ గ్రంథంలో రాయించింది. మాట ఇస్తాడు, కానీ నువ్వు పొందుకునే స్థితిలో కూడా ఉండాలిగా. మాటదేముంది? మాట ఇస్తాడు, దాన్ని నెరవేర్చగలడు, చేస్తానికి చూస్తాడు. నువ్వు కూడా ఏం చేయాలి? పొందుకునే స్థితిలో ఉండాలిగా. అందుకని నీవు నిందారహితుడు ఉండు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తాను. అంతేకాకుండా ఒక నిబంధన చేస్తాను. నిబంధన అంటే ఇక అది ఎప్పటికీ కొట్టివేయబడదు. ఏంటంటే అది, నీవు అనేక జనములకు తండ్రి వగుదు, మరియు అబ్రహాము అనబడదు, నియమించి తిని కనుక నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చుదురు. ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడు చూడండి. మొట్టమొదటైతే గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఇక్కడైతే ఏమంటూ ఉన్నాడంటే, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నేను నియమించబోతూ ఉన్నాను. రెండవది, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేస్తాను, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదారు. ఇంకా చేయబోయేటువంటి ప్రతి కార్యాన్ని కూడా ముందే తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు కనుక కరెక్ట్ గా ఉంటే, నా సన్నిధిలో కరెక్ట్ గా నీవు నడుస్తూ ఉంటే, అంతేనా అందే? ఏమన్నాడండి? నా సన్నిధిలో నడుచుచు అంటే ఏంటి? నువ్వు నా దగ్గర నాతో నా విధానాలలో నా సన్నిధిలో, అసలు ఆయన సన్నిధి అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఆయనతో ప్రయాణం అంటే ఏంటో మనుషులు గ్రహించట్లా. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ ఉంటే ఆకాశంలో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. చూస్తాడంటావా? చూస్తున్నాడంటావా? అడుగుతాడంటావా? నిజంగా చేస్తాడంటావా? జరుగుతాయి అంటావా? జరిగితే జరిగి, లేకపోతే లేదు. అయిపోయింది. మనమే అన్ని ఏం చేస్తా? కొట్టేసేటమే, కొట్టేసుకుంటామే. మరి దేవుడు ఏం చేయాలి? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు మర్చిపోయేవాడా? విడిచిపెట్టేవాడా? దావీదుతో అందుకే వాగ్దానం చేసి, ఏమని వాగ్దానం చేశాడు? ఒకవేళ నీ కుమారుడు, నీ సంతానం నాకు విరోధంగా ఏమైనా నడిస్తే వారిని వారి తిరుగుబాటు వలన వారిని దండలతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ శిక్షిస్తాను, కానీ నా కృపను మాత్రం మీకు చూశారండి.
దెబ్బలతో, శిక్షలతో, అనేక నష్టాలు, అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక భయాలు, అనేకమైన ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఏదన్నా శ్రమ వస్తే దేవుని సంకల్పం నా మీద ఉంది, అందుకే ఈ శ్రమ వచ్చింది, అసలు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసుకుందామనే ఆలోచన మనకు రాదు. నేను ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఎంత భయపడుతున్నాను, దేవునికి ఎంత సమర్పణ కలిగి ఉంటున్నాను, దేవుడు చెప్పిన మాటలు ఎన్ని చేస్తున్నాను, అయినా కానీ ఏదో ఒక శోధన, ఏదో కష్టం వస్తానే ఉంటుంది, ఏదో శిక్ష వస్తానే ఉంటుంది, ఏదో ఒక బాధ వస్తానే ఉంటుంది. ఇంకేమని అడుగుతావు? అదేనా? ఇంకేమని అడుగుతావు? ఇంకెంతకాలం నడుపుతావు? నడిసి 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 అలసిపోతున్న వయసు అయిపోతుంది. దేవుడు చెప్పిన మాట నెరవేరుతాయా, కోరిక తీరుతాయా? ఆయన ఏమన్నాడు? ఒకవేళ నీ కుమారుడు నా మీద తిరుగుబాటు చేస్తే వారి తిరుగుబాటులకు దండన ఒట్లే, వారి దోషములకు దెబ్బలతోనూ శిక్షిస్తాను. కానీ చూశారు, దేవుడు చెప్పిన మాటని మనిషి మీద నెరవేర్చటానికే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? శిక్షలు వేస్తూ ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు దేవుడు. అందుకే చెప్పింది, మనుషుల ఆలోచనలు వేరు. అందుకే చెప్పాడు అబ్రహాముకు, అబ్రహామా నా సన్నిధిలో నీవు నడిచేటప్పుడు నీవు నిందారహితుడుగా ఉండు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయాలనుకుంటూ ఉన్నాను, అత్యధికంగా నీ సంతానాన్ని అభివృద్ధి చేయాలనుకుంటూ ఉన్నాను, రాజులను నీలో నుండి తీయాలనుకుంటున్నాను, అంతేకాకుండా నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండాలనుకుంటూ ఉన్నాను, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. అసలు పిల్లలే లేరు ఏంటి? అప్పటికే పిల్లలు లేరు. పిల్లలు లేని ఆయనతో అంటున్నాడు, నీలో నుండి జనాన్ని చేస్తాను, రాజులను చేస్తాను. 99 సంవత్సరాల వయసులో ఏం చేయాలి? ఏం చేయాలి రాజు? శ్రమ వస్తేనే కుంగిపోతారు. ఇక వయసు అయిపోతే ఇంకేమైనా ఆసక్తి ఉంటుందా? వయసు అయిపోయిన తర్వాత ఇంకేముంటది? శారా విషయంలో కూడా ప్రభు దేవుడు అంటాడు, శారా విషయంలో కూడా మాట్లాడతాడు. చూడండి, అప్పుడు అబ్రహాం అనుమానం అవుతుంది. 15వ వచనం, మరియు అక్కడే 17వ అధ్యాయం 15వ వచనం, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి అనవద్దు, ఏలయనగా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఉండును, జనముల
చెప్పెను. అప్పుడు అబ్రహాము నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా కనున అని మనస్సులో ఆలోచన చేయటం మొదలేశాడంట. ఆయన వరకు చెబితే అప్పుడు ఆలోచన రాల. ఆయన వరకు చెప్పినప్పుడు ఆలోచన వచ్చిందా? రాలే. ఎందుకని? అరే ఉండదు చెప్పండి. చెప్పు రాజేష్, నువ్వు చెప్పు. ఏమని? అది అసలు కాన్సెప్ట్ అది. చాలా మంది ఆలోచించేది అది. ఎందుకంటే శారా శరీరం మొత్తం మృతతుల్యం అయిపోయింది, మడతలు పడిపోయింది. స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది. ఒకవేళ చచ్చిపోతాము, దేవుడు నాకు మరొక భార్యని ఇస్తాడేమో, ఆమె ద్వారా ఇవన్నీ జరిగిస్తాడేమో అని ఆయన విషయంలో మాత్రం ఆలోచించాల. ఆమె కాడకు వచ్చేపటికి ఆమె మీద వాగ్దానం చేస్తాడు. అప్పుడు మనసులో ఆలోచన మొదలైంది. అప్పుడే ఆలోచిస్తుంది. దేవునితో మాట్లాడాలా? ఏమని ఆలోచిస్తున్నాడు? ఏంటి అసలు ఇట్లా చెబుతున్నాడు? నేనేమో ఒకటి అనుకుంటుంటే ఈయనేమో ఆమె మీదే చెబుతున్నాడు. ఏంటి? నేనేమో 100 ఏళ్ల వయసులో ఉన్నాను, 90 ఏళ్ల శారా కనునా. అప్పుడు మనసులో ఆలోచన చేస్తున్నాడంట. చూశారండి, సాతానుకున్న గుణం అది. ఎమ్మటే ఆలోచనే మనిషిని మార్చేస్తుంది. కానీ దేవుడు మనసు మార్చుకోడు. చాలా మంది సందేహిస్తూ ఉంటారు, అనుమానిస్తూ ఉంటారు, కానీ లోపం ఏంటనేది కనుక్కోరు. అసలు మనం అభివృద్ధి కాకపోవటానికి, మనం బాగుపడపోవటానికి, మన సమస్య తీరకపోవటానికి అబ్రహాముతో అంటే అబ్రహాము మీద దేవుడు చేసిన మాట నెరవేర్చాలి కనుక లోపాన్ని చెప్పాడు. నువ్వు నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడిగా ఉండమన్నాడు. అంటే నిందారహితుడిగా ఉండలేకపోతున్నాడు కనుక లోపం ఏంటో చెప్పాడు. మరి నీకెట్ట చెబుతాడు? నీకెట్ట చెప్తాడు? నీ దగ్గరికి వద్దామంటే నీ దోషములు నాకును నీకును అడ్డుగా ఉన్నాయి. చదవండి ఆ మాట. ఎన్ని? 59. ఎన్ని? యెషయా గ్రంథము 59వ అధ్యాయము. రక్షింపనేలకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు ఆయన వద్దామంటే ఈ అర్థంగా ఉన్నాయి. నీ పాపములు నీ మొహం కూడా ఆయన చూద్దామని ఆశపడుతుంటే అవి కప్పేసి అతను కమ్మేసి. 1 2 10 20 100 ఎన్ని? ఆశపడతా ఉంటాడు దేవుడు. అయ్యో నేను మాట ఇచ్చాను, నేను నెరవేర్చాలి. ఎలా నెరవేర్చాలి? దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. ఈ సంవత్సరం అన్న నెరవేర్చాలి, ఈ సంవత్సరం అన్న నెరవేర్చాలి, ఈ సంవత్సరం అన్న నెరవేర్చాలి.
మనిషికి అసలు ఆలోచన రాదు. అసలు ఏ నేరం వల్ల నా సమస్య పరిష్కారం కావట్లేదు, ఏ దోషం వల్ల నా సమస్య పరిష్కారం కావట్లేదు, ఎందుకు నా దగ్గరికి దేవుడు రావట్లేదు, నేను ఆయన సన్నిధిలో ఎక్కడ విరోధంగా నడుస్తూ ఉన్నాను, ఎక్కడ విరోధంగా నడిచాను, నా పాపమా, నా భర్త పాపమా, నా భార్య పాపమా, నా పిల్లల పాపమా, నా తల్లిదండ్రుల పాపమా, నా పితరుల పాపమా, ఆ ఆలోచన మాత్రం రాదు. ఏం చేస్తారు? దేవుని మీద నిందలేస్తారు. అబ్రహాం ఆలోచించినట్టు ఆలోచిస్తారు. నిజంగా శారా మీదే ఈ మాట నెరవేరుద్దా? అప్పుడు అన్నాడు, ఏమన్నాడు దేవుడు అబ్రహాముతో? 18వ వచనం, 19. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుడు కలుగును, నీవు అతనికి ఇస్సాకని పేరు పెట్టుదువు, అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచుదును. ఏంటి ఆలోచిస్తున్నా? నీ ఆలోచన నాకు తెలియదు అనుకుంటున్నా? నీ ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ ఆలోచన తెలుసు, నువ్వు మనసులో అనుకునేది నాకు తెలుసు, నువ్వేం అనుకుంటున్నావో తెలుసు నాకు. కానీ నేను చెప్తున్నాను, ఈ శారాతోనే అంటే నీ భార్య ఈ శారాతోనే, ఈ ముసలముతోనే, ఈ శరీరం మృతతుల్యమైన ఈ ముసలముతోనే నమ్ముతావా? నమ్మగలవా? మనం నమ్మలేం, కానీ నమ్మితే మాత్రం దేవుని కార్యం ఏంటో చూస్తాం. అందుకే అంటాడు రోమాపత్రిక, దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి అది నమ్మాలి. దేవునితో ప్రయాణం అంతా నమ్మకమే. దేవునితో మనం నడుస్తుంటే ఆయన చెప్పిన మాటల్ని మనతో నెరవేర్చడానికి ఆయన చూస్తాడు. నమ్మపోతే మళ్ళీ కరెక్ట్ గా చెప్తున్నాడు. అప్పటి వారికి పేరు చెప్పాల. ఎవరి పేరు? పుట్టబోయే కొడుకు పేరు, భార్య పేరు కాదు. నీకు సంతానం ఇస్తాం. ఆ సంతానం ఎవరంటే ఇస్సాకు. ఆ ఇస్సాకు పుట్టిన సంతానము ద్వారానే నా నిబంధన స్థిరపరుస్తాను. నువ్వేం ఆలోచించమాకు బాబు, నువ్వు మళ్ళీ ప్లాన్లు ఏమీ మాకు. ఇప్పటికే 24 సంవత్సరాల నుంచి ప్లాన్ వేసి గీసి తిరిగి చెయ్యొద్దన్న చేసి వెళ్ళొద్దన్న కాడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన నడిచి 24 సంవత్సరాలు కాలం గడిపావు. ఇంకేం చెప్పలేదు నీకు? ఇంకెంతకాలం చూడండి. చూసారా? దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పాన్ని మనం గుర్తెరగట్లా. మన జ్ఞానాన్ని, మన తెలివిని, మన ఆలోచనల్ని మనమే ఇంతే. అయితే మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఏం చేస్తాం? చేసే సతికి పడి కూర్చుంటాం అంతే. ఇంకేం చేస్తాం? ఇది సాధ్యం కాదు అనుకుంటలే, ఇది జరగదు అనుకుంటలే, ఇది మనకు లేదు అనుకుంటలే అనుకుంటాం.
దేవుడు చెప్పిన మాటను మాత్రం దేవుడు మర్చిపోడు, దేవుడు ఇడిచిపెట్టు. సావటమే కానీ ఆయన మాత్రం మర్చిపోడు. మనం సావటమే నెరవేర్చుకోలే. అప్పుడు చెప్పాడు అబ్రహాంతో, ఇదంతా నేను జరిగిస్తా కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలండి? చదవండి, ఏం చేయమన్నాడు? 10వ వచనం. నాకును 17వ అధ్యాయం 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా, నీలో ప్రతి మగవాడును ఈ ఒక్క పని నువ్వు చెయ్యి. మొట్టమొదటేమో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు. రెండవది, నాకును నీకును నీ తర్వాత సంతతికి ఇక ఎంత మంది పుట్టినా వాళ్ళందరికి నువ్వేం చేయాలి? సున్నతి చెయ్యాలి. ఇప్పుడున్న వాళ్ళకు కూడా ఈ ఒక్క పని నువ్వు చెయ్యి. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? సరే, శారా గురించి అనుమానం ఎత్తుంటే శారా గురించి చెప్పి, ఆయన గురించి ఏ రకంగా ఆలోచిద్దామంటే ఆ ఛాన్స్ కూడా ఈలేదుగా ఇచ్చాడా? కానీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? మొత్తానికి సున్నతి చేయాలి. చూసారండి, ఒక్క మాట చెబితే ఏం చేస్తాం మనం? దాని గురించి ఎన్ని రోజులు ఆలోచిస్తాము, ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తాము. అసలు చెప్పడం చెప్పక ఏదన్నా చెప్తే ఇక దాని గురించి ఎన్ని ఆలోచనలు, ఎంత మందిని అడగాలో, ఎన్ని ఆధారాలు కావాలో, ఎన్ని రుజువులు కావాలో, ఎంత కాలం కావాలో. ఏం చేయాలి? ఎన్ని రుజువులు కావాలి? అవసరం లేదా? అంత తేలిగ్గా చెప్తున్నాను. ఎంత మందిని అడుగుతావు? నిజంగా ఇది అసలు ఉందా? ఎవరైనా చేశారా? దేవుడు ఎటు చెప్తాడా? ఎట్టుంటుందా అసలా? అబ్రహాం కాలం ముందే ఉన్న సున్నతి ఆయనతోనే ప్రారంభమైందా? అలాగే నీతో ఆయన ఏది ప్రారంభించాలనుకుంటాడో దాన్ని ప్రారంభిస్తాడు. నీకు చెప్పిన దాన్ని ఏం చేయాలి? నువ్వు చెయ్యాలి. ఇక దాని మీద నీకు అనుమానం, సందేహం, ఆలోచన, ఇది నిజంగా ఉందా, ఇది నిజంగా చేయాలా, ఇది చేస్తే ఏమైతే, చేయపోతే ఏమైతే, ఈ ప్రయత్నాల్లో ఉంటే కార్యం ఎటు జరిగిద్ది? మనిషి ఎవరి మీద ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మనిషి మీద దేవుడు నెరవేర్చుకోవాలని అది చెప్తాడు. దాని గురించి నువ్వు ఆలోచిస్తే, దాని గురించి నువ్వు అనుమానిస్తే, చెప్పిందే చేయకుండా ఉంటే ఎటు జరిగిద్ది కార్యం? దావీదు అది ఏబు గారు అంటారు చూడండి. ఏబు గ్రంథం ఒక మాట అంటాడు ఆయన, 23వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత సువర్ణము వలె కనబడుతును. నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక
ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. యోబు గారికి శ్రమ వచ్చింది. పిల్లలు చనిపోయారు. ఒక్క రోజులోని ఆస్తి మొత్తం సర్వనాశనం అయిపోయింది. అది పరీక్ష వల్ల జరగని, ఎందుకన్నా జరగని, జరిగిపోయింది. నలుగురు తయారయ్యారు ఏం చేయటానికి? ఏంటి? నలుగురు తయారయ్యారు ఆయన కొంగదీయటానికి, అపహాస్యం చేయటానికి, త్యాగం చేయటానికి, అవమానపరచటానికి, కొంగదీయటానికి. నలుగురు తయారయ్యి, నువ్వేం పాపం చేసావో, నీ భార్య ఏం పాపం చేసిందో, నీ పిల్లలు ఏం పాపం చేశారో, ఎంతమంది ఎదవరాండ్రు నేర్పించావో, ఎన్ని కుటుంబాల మీద నొప్పులు పోసావో, ఎంతమందిని బాధ పెట్టావో, ఎన్ని ఘోరమైన నేరాలు చేసావో, అందుకే నీకు ఈ పరిస్థితి సంభవించింది. దేవుడు ఎవరికైనా అన్యాయం చేశాడా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా నీకులాగా ఇంత నష్టపోయారా? ఒక్కసారే ఒక్కొక్క మాట అంటే యోబు గారికి పేగులు తెగిపోతున్నాయి. ఏం చేస్తాడు? ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆస్తి పోతే పోయింది అనుకుంటే నడినెత్తి కాడి నుంచి అరికాల వరకు భయంకరమైనటువంటి కురుపులతో శరీరం మొత్తం రక్తం కారిపోయి గెట్ల గట్టిపోతుంది. ఆయన భార్యకే ఆయన ఊపిరి అసహ్యం వేసిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అంటూ ఉన్నాడు, నేను నడుచు మార్గం ఆయనకి. ఆ నమ్మకం నీకు రావాలి. నేను నడిచే మార్గం, నేను చేసే క్రియలు, నేను చేసే భక్తి, నా విశ్వాసం, నా కార్యాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తప్పకుండా నాకు మేలు చేస్తాడు, తప్పకుండా నా కార్యాన్ని నెరవేరుస్తాడు, తప్పకుండా నా అవసరతను తీరుస్తాడనే నమ్మకం నీకు రావాలి. అందుకని యోబు గారు అన్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఒకవేళ ఆయన నన్ను ఈయన శోధిస్తే తర్వాత నేను సువర్ణము వలె బంగారంలాగా తయారవుతాను. నా విలువేంటో అప్పుడు అర్థమైంది, నేనేంటో మీకు అర్థమైంది, దేవుడు కార్యం ఏంటప్పుడు మీరు చూస్తారు, నా స్థానం ఏంటో మీరు అప్పుడు చూస్తారు. ఇప్పుడు ఆయన చేసిందాకా ఉండవు, ఆయన చూసిందాకా ఉండవు. ఆయన నిన్ను వచ్చి చూసిందాకా ఆగలేవు, ఏదైనా చేసిందాకా ఉండలేవు. అదేనా? అందుకే అంటూ ఉన్నాడు, నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచినవి. నేను ఇటు అటు ఎటు కూడా ఆయన మార్గంలోంచి నేను తోడలేదు అసలు. ఒకవేళ ఆయన నాకు ఏదైనా ఆజ్ఞాపిస్తే, ఆయన నాకు ఆజ్ఞాపించిన ఏ ఆజ్ఞను కూడా నేను విడిచి తిరగలేదు. ఆయన ఒక మాట చెబితే నా సొంత పని కంటే,
నా సొంత ఆలోచన కంటే, నా సొంత కార్యం కంటే ఎక్కువగా ఏంటి మనం ఎంచుకుంటాం. ముందు నా పని అవ్వాలి, తర్వాత దేవుడి సంగతి చూస్తా చెప్పాడు. చెప్తే ఇంతలో చేయాలా? ఏంటి బేబీ ఆ తొందర నీకు అసలు? ఏ బేబీ ఏంటో తొందర? వయసు అయిపోతుంది, కాలం కలిసిపోతుంది, చేద్దాం ఏంటి? 1 లక్ష చేద్దాం, ఇంకో 1 లక్ష చేద్దాం, ఇంకో 1 లక్ష చేద్దాం, ఇంకో 1 లక్ష చేద్దాం, తర్వాత చేద్దాం. ఏముంది? ముందు ఏం చేయాలి? స్టాక్ అవ్వాలిగా ముందు. ఏంటి అనుకున్నా చేసినాక అప్పుడు చేద్దాం. అదే మనుషుల ఆలోచనకి దేవుని ఆలోచనకి. అబ్రహాం ఏం చేశాడండి? ఏం చేశాడు? ఒక్క రోజులోనే మాట చెప్పాడు. ఆయాలట కాయాలే. చదవండి ఆ మాట, చదవండి. దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, ఏ దినం? చెప్పిన రోజే సాయంత్రానికే. నేను ఎన్నోసార్లు చెప్తా, 12 గంటల లోపే అయిపోవాలి అంతే. అంటే అటు చూస్తున్నా ఆ రాత్రి 12 గంటల లోపే ఆ రోజు అయిపోవాలి. అది ఏదైనా సరే, ఏ రోజు చేయమన్నాడు, ఏది చేయమన్నాడు, ఏ విధంగా చేయమన్నాడు ఆ విధంగా అయిపోవాలి. లేదు దేవునికి ఏదైనా మాట ఇచ్చావనుకో, ఆ మాట లోపే నెరవేర్చుకోవాలి. ఏమంటే వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పి అంతేనా? దూత ఎదుట మాట ఇచ్చి తప్పితే ఉరియగునా. అర్థం కాలేదన్న, మనకు లేవు, మన పరిస్థితి బాగాలేదు, మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఏదో మాట చెప్పాడు, చెబితే దేవుడికి మనం మాట ఇస్తాం. నెలకు చేస్తాం, 6 నెలలకు చేస్తాం, 3 నెలలకు చేస్తాం, సంవత్సరానికి చేస్తాం. చూసారా ఏమండి? ఆ టైం గడిచిపోయిన ఎమ్మటే అపవాదికి నీ మీద అవకాశం వస్తుంది. చాలా మంది మాట ఇస్తారు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, దానిని గూర్చి మరలా విచారించుటయు ఒకనికి సామెతల గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనం తెగ పోరాడుతున్నారు. సామెతల గ్రంథము వివేచింపక దేవునికి మాట ఇచ్చుటయు, అనుకున్న తర్వాత దానిని గురించి విచారించుటయు. నీకే తిప్పలు, నువ్వే ఏం తెచ్చుకుంటా? తిప్పలు తెచ్చుకుంటావు. లేవు, మాట ఎత్తున్నావు, మంచిదే. అసలు లెక్క ఏంటి? నీకు ఎప్పుడు చెప్పాడో, ఎప్పుడు చేయమన్నాడో అప్పుడే నువ్వేం చేయాలి? చేసేయాలి. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ నీకు పరిస్థితి బాగాక నీకై నువ్వే మాట ఇస్తే, ఎవరికి? దేవునికి. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన రోజుకి ఇచ్చిన సమయానికి దాన్ని ఏం చేయాలి? నువ్వు నెరవేర్చుకోవాలి. వాళ్ళ నెరవేర్చుకోపోతే నీకు గురి కనపడదు. ఇందాక పాస్టర్ గారు చదివిందిగా, ఒకవేళ వచ్చి శిక్ష వస్తే, కష్టం వస్తే, ఏదైనా పగులుకున్న తర్వాత అదే
సంభవించిన తర్వాత దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తారు, ఏమని ఇట్ట అనుకున్నానయ్యా కానీ చేయలేకపోయాను, దీన్ని కొద్దిగా దేవుని దగ్గర కొద్దిగా రికమెండేషన్ చెప్పండి, చేద్దాం అనుకున్నాను. ఇక అక్కడి నుంచి పట్టుకుంటదంట. అక్కడేం పట్టుకుంటది? అక్కడి నుంచే నీ కష్టార్జితం అంతా నాశనం మొదలైంది. చూసా ఏం మొదలైంది? నీ కష్టార్జితం అంతా దొరకలేదా అండి మీకు? ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఎన్ని దెబ్బలు ఉన్నాయి. దేవుడు చెప్పినది చేయకపోతే ఏంటో దేవుడు మాటలంటే ఈ చెవితో ఈ చెవితో విడిచిపెట్టేస్తా, మళ్ళీ దేవుడు కార్యం చేయలేదంట, దేవుడు మేలు చేయలేదంటారు, దేవుడు మాట తప్పాడు, దేవుడు అన్యాయస్తుడు అంటారు. ఏం చేయాలి? ఆ రోజే నెరవేర్చు. అందుకని ఏ బాగున్నాడు, దేవుని దగ్గర నుంచి కనుక నాకు ఒక్క మాట వస్తే ఏమన్నాడు? నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా నేను దాన్ని అనుసరించి నడిచాను. ఏంటి ఏమనుకుంటారు నన్ను గురించి మీరు? నేను కాలు తీసి ఇటు అటు కూడా వేయలేదు. నేను అనేక మందికి అనేక సార్లు చెప్పి, ఒకవేళ దేవుడు చెప్పలేదనుకో, అప్పుడు నాకు చెప్పిందా కాకు, నీకేంటి తొందర? ఆయన చెప్పాలంటే చెప్తే నేను అది చేస్తానండి, ఇది చేస్తానండి, చేయమంటారా? మాకు అది జరగట్లేదండి, ఇది జరిగింది, ఇది చేస్తే జరిగిద్దాము. ఏంటి కంగారు ఎందుకు? తొందర ఎందుకు? నీ విశ్వాసం సరిపోవాలి, నీ క్రియలు సరిపోవాలి, నీ భక్తి సరిపోవాలి, నీవు ఆయన సన్నిధిలో నిందారహితుడుగా కనపడాలి, ఆయన చెప్పింది చేసేవాడవై ఉండాలి. అప్పుడు నీ కార్యం జరిగింది. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చేయాలి, నువ్వు అనుకున్నట్టుగా ఆయన చేయాలంటే అది జరగదు. చెప్పిన మాట ప్రకారం ఒక్క మనిషి ద్వారానే దేవుడు ఏం చేశాడు? అనేక జనములను తీశాడు, రాజును తీశాడు, రాజ్యాలను విస్తరింపజేశాడు, ఎంతగానో అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆలోచన చేస్తున్నావు? దేవునితో ప్రయాణం అంటే మనుషులతో ప్రయాణం కాదు. ఆయన ఒక్క మాటిస్తే ఆ మాట నెరవేర్చే వరకు కునుకడు, నిద్రపోడు. అది నెరవేరట్లేదంటే అది మన లోపమే గాని దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాడు. ఆలోచన చేయి. ఏ విధంగా దేవునితో నడుస్తూ ఉన్నావు? ఏ విధమైన ఆలోచనతో నడుస్తూ ఉన్నావు? ఈ చెవితో నీ చెవితో విడిచిపెడుతున్నావా? లేకపోతే దేవుడు ఏదన్నా దర్శించి మాట్లాడినప్పుడు అబ్రహాం లాగా సందేహిస్తున్నావా? లేకపోతే చేద్దాంలే తర్వాతలని, లేకపోతే అశ్రార్థి చేస్తున్నావా? అలాంటి విధానం ఉండకూడదు. దానివల్ల నీ కాలం గడిచిపోద్ది, కానీ దేవుని వల్ల నీ ఎటువంటి కార్యాన్ని, ఎటువంటి మేలుని చూడు. అబ్రహాంతో ఒక మాట అన్నాడు, నీ కుమారుడైన ఇస్సాకుని నాకు ఈయన సిద్ధం అయ్యి నరకటానికి వెళ్తే అప్పుడు పరలోకం నుండి ఏంటి ఒకవేళ ఏసేస్తాడేమో, ఏసేత్తి నేను చెప్పిన మాట నెరవేరకుండా పోయిద్దేమో అనేది దేవునికే నడవాలి.
ఇట్లా నడవాలి దేవునితో, చేసి వెయ్యాలి. నీతి నీలో ఉంటే నా మీద వెచ్చివేయి. దేవుడే చెప్పాడు. నేను చెప్పింది నువ్వు చేసావా అని ఆయన కనిపించుకోకూడదు. నువ్వు చెప్పిందల్లా నేను చేశాను, నువ్వు నాకెందుకు ఈ కార్యం చెయ్యట్లా, లేదు ఇంకా నేనేమైనా చెయ్యాలా? ఈ రెండు విషయాల మీదే వెళ్ళాలి దేవునితో ప్రయాణం. నేను 25 సంవత్సరాల నుంచి ఈ రెండు విషయాల మీదే పోరాడుకుంటూ వచ్చాను. ఈ రెండు విషయాల మీదే నేను దేవునితో పోరాడుకుంటూ వచ్చాను. నువ్వు చెప్పింది నేను చేశాను, నాకు చెప్పింది నువ్వెందుకు చేయట్లేదు? అంతే. ఈ రెండు విషయాల మీదే దేవుడు చెప్పింది ప్రతి దాన్ని నెరవేర్చాడు. ఆయన కూడా నన్ను ఎలాంటి స్థితిలో ఉంచాడంటే, చెప్తే మీరు అంటారు నీకేంటంటారు, అంతేగానేది ఏమంటారు? ఇది నా ఆలోచన ప్రకారం జరుగుతుందా, లేకపోతే అంగుబలం ఆర్భాటం వల్ల జరుగుతుందా? ఎవరి సంకల్పం, ఎవరి ఉద్దేశం, ఎవరి విధానం, అది మనకు వాళ్ళకే జరిగింది లేదు నాకే జరిగిందా అని ఉంటదా? అట్ట ఉంటదండి. ఆయనకి భయపడి, ఆయన ఎంత విశ్వాసం ఉంచి, ఆయన మాట ప్రకారం చేసి ప్రతి ఒక్కరికి ఆయన సంకల్పాన్ని, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలని తప్పకుండా నెరవేరుస్తారు. ఇప్పుడైనా సరే, ఏ కాలంలోనైనా సరే. కనుక మనకిచ్చిన కాలాన్ని, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన వాగ్దానాలు, మనకిచ్చిన దర్శనాలు, మనకిచ్చిన మాటలు మనం నెరవేర్చుకునే వారంలాగా ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అబ్రహాముని మేము ప్రభువా ధ్యానం చేశాం. గర్భఫలం లేని స్థలం సమయంలో ప్రభువా నువ్వు వచ్చి మాట్లాడావు. నీ సన్నిధిలో నిందారహితుడుగా నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి అబ్రహాము పట్ల సమస్త కార్యాలు నెరవేర్చావు నాయన. యోబు గారు కూడా నీతో నడిచాడు తండ్రి. నువ్వు పరీక్షించినప్పటికీ, పరీక్షకు నిలబడ్డప్పటికీ రుణంతల ఆశీర్వాదాన్ని చూసి, అలాగే దావీదు విషయంలో కూడా ఆయన మీద నువ్వేం ఆలోచించావో ఆ కార్యాలన్నిటినీ నెరవేర్చావు. వాటి తలంపులు ఇసుకురైనంతగా ఉన్నాయని గ్రహించాడు. అలాగే మా మీద కూడా అనేక ఆలోచనలు కలిగి, అనేక తలంపులు కలిగి ఉంటావు, అనేక ఉద్దేశాలు కలిగి ఉంటావు, అనేక అవసరాలు తీర్చాలని చూస్తూ ఉంటావు. అట్టి కార్యాలను మేము నీ ద్వారా నెరవేర్చుకోవడానికి సహాయం చేసి కాపాడు. మరలా ఆదివారం వరకు మీరు ఎక్కల చాటును భద్రపరి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.